తెల్లారినట్టుంది కదా, లేచి ఏమైనా పని చేస్తున్నా? నా కొడుకుని చేసుకున్న కోడల పిల్ల ఉంది కదా, అదే చేసుకుంటుంది. ఏంది అవతల ఆలికిడి నత్తాంది, అమ్మటలు అయినట్టున్నది కదా, లేచి పని చేస్తుందా లేదా మా అత్తలాడి? లేవలేదు కదా, తీటుంటే ఆమె పని చేసుకుంటుంది. పండనీతి నేను లేవా పని చెయ్య పంట. ఇంకా లేవనట్టుంది కదా, లేకిడి మోకవుది పేలా భయం లేని పనులు చేస్తాంది. గీలదాకా అంటది ఆడదేవత అన్న, దీనికంటే కోపం వస్తుంది. కానీ ఏమో పని చేసుకొని లాగట్లేదు నాకేంది. ఎల్లకాలం నేనే పని చేయాలనా? అది ఉండేందుకు ఇక అత్త పేరు మీద. నేటికి మంచి మాట అని సాటికి పోయి ముఖం మార్చే గుణం దాంది. లేచి పని చేస్తే ఏమవుతుంది? ఏమో పక్కన పట్టుకొని అట్నే వంటాంది. ఇవ్వక ముందే చెప్పను పోవాలి. తప్పించుకోపోయిననుకో తుపాకి చెప్పకూడదు దొరకడు మళ్ళా. ఇవ్వాలి ఇవ్వనంటున్నారుగా, ఇంకా తలుపు కూడా తీయలే. ఓ రాములన్నా, రాములన్నా లేవరాదే, తెల్లారింది. రాములన్నా, రాములన్నా. ఎవరు వెళ్తారు కదా, ఇప్పుడన్నా లేస్తుందా అట్నే వంటదా ఈ సుర్రవుతలే? రాములన్నా, రాములన్నా. దీని మొగని వెళ్తే కూడా ఇది లేస్తలేదు. దీనికి ఎంత మోరం, దీని మోరం మొద్దులే పెట్ట. ఏంది ఇవ్వాలి సప్పుడు ఎత్తలేదు, ఎంత మొత్తుకున్నా. ఓ పెద్దమ్మా, ఓ పెద్దమ్మా. పోరడు ఒకటెత్తి రోజులు సత్తుండే ఎప్పడుస్తుందో. ఇదేమో నోట బెల్లం పెట్టుకున్నాడు చేస్తాంది. దాని మోర చూడు, దాని మోర కగ్గిదాలుగా. లక్ష్మి లేవలేవేమో అంటలేవు. ఆడు ఎప్పడుస్తుందో వస్తుండే పోరడు. మరి నీకు కూడా వినిపిస్తాంది కదా, నువ్వెందుకు సప్పుడు చేస్తలేవు? నువ్వేమో అల్లం పెట్టుకున్నావా నోట్లే? ఏమో నన్ను బెల్లం పెట్టుకున్నావా అని అంటాను. నేను కూడా అందుకే సప్పుడు చేస్తలేను. గట్లా మరవని మాట్లాడడానికి ఏమున్నావే నువ్వు? ఏమైనా పని అపాడా నీకు? ఏంద్రే వినయ్, ఇంత పొద్దుగాల గిటాచ్చినవేవురా? నిన్న అంగట్లోకి వస్తానంటే పెద్దమ్మా రాములన్న నాతోని బేరం మాట్లాడడానికి తీసుకుపోదామని వచ్చిన. గాడం బేరం మాట్లాడతారా వినయ్? ఆయవనంగా పెన్నాన్ని అగ్గిలో పెట్టుకొని రాదానికి. లక్ష్మి, ఓ లక్ష్మి, మన రాముడు గారి రేపే వినయ్ గడ వచ్చిండు అందుకోసం. ఏడుండడం లేపాలే, ఆయన ఎప్పుడో లేచిండు, ఎటు పోయిండో ఏమో. ఇక గట్లుండాలి. మొగల్ని వేగిలి వరగా లేపాలి, ఆడదేమో అమ్మటలాగా వండాలి. నువ్వు ఇక చిటుక్కున లేచి చిట పని చేసినట్టు మాట్లాడతాను. నువ్వు కూడా ఇప్పుడే లేచినావు కదా. అరే మీరు వెనక సిరిలో పెట్టుకోరు కానీ అన్నిటి వేండి చెప్పు పెద్దమ్మా. ఇంత పొద్దుగలు ఎక్కడికి పోతాడు రా? ముద్దు కొట్ట పోతాడా, మూట కొట్ట పోతాడా? అత్తడితి. సరే పెద్దమ్మా, వచ్చినాకైతేనే వచ్చిపోయినా చెప్పు, సరేనా? సరే బిడ్డ, పోయేస్తా. పొద్దుగా వచ్చిన ఆగం పడుకుంటా, లేనే లేడు. ఎండాన్ని పొద్దెక్కదాకా వండవాని ఇక్కడ ఆడదానిలే కాళ్ళ పొద్దుగా లేచి ఎటు వేయండి మరి. అక్క ఎవరు చూస్తలేరుగా. వారి సత్తిగా మొన్న కూరకు టమాటాకాయలు పెట్టిరా అంటే పుణ్యానికి వచ్చినాయి కావన్నా పైసలు పెట్టి కొనుక్కుంటే ఏమవుతుంది రా అంటావా రా? నీ టమాటాలు అన్నీ తెంపకపోతానా? నువ్వేం చేస్తావో చూస్తా బిడ్డ. ఎవర్రా టమాటాలు అమ్ముతురు? ఎవర్రా? అగో
మొన్న కూరకు టమాటాలు పెట్టమంటే పెట్టావారా? అందుకే పట్టుకపోతానా. నువ్వేం చేసుకుంటావు చేసుకో, నేను నీకు దొరకా. అబ్బా రాములుగా టమాటాలని తెంపుకోపోతుంది నీ సంగతి చెప్తాగు. అయ్యో చెట్టు మీద టమాటాలను నాశనం చేసిండు, అన్ని ఎత్తుకపోతుండు. అయ్యో 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 ఈ చేతులకు ఎట్టాలు పుట్టావు. అబ్బా అడిగితే నాకు ఇచ్చినావురా. అరే అడుగుతీ ఎత్తుకపోతావరా నువ్వు టమాటాలు గాను. నీ కగ్గిదాడిగా ఏం చేస్తావులో నువ్వు. అయ్యో అయ్యో మొత్తం టమాటాలు ఎత్తుకపోతుండే బాబు, ఏం చేయాలి చెప్పు. మొత్తం టమాటాలను నాశనం చేసిండు. మంచిగా అడిగితే నువ్వు ఇస్తావారా? నీకు ఇత్తనే కావాలి. గెట్టలు ఉంటుంది దొంగతనం చేసుకుంటా తింటావారా? మీద ఎత్తుకపోతావు నీ పైసలు సారుగా. ఆగురా ఆగురా రాములుగా. నేను ఆగనాగరా, నువ్వు ఎంత దొరకో, నీకు దొరికేనే దొరక. నువ్వు దొరికినాడు దొరకవాడుకో, నీ పగలని వస్తా. అయ్యో ఈ మొండు ముందు వాళ్ళకి వేడు రాములు గాడు. నేను తలఫాండ్ వాళ్ళకి ఆయన మొల్లారం తెంపా. అగో రావణన్న, నువ్వు గిడే చేస్తున్నావే, నీ కొరకు మీ ఇంటికి వేస్తున్నాడే. ఈ తలఫాండ్ వాళ్ళుగా కప్ప మూతోడా ఈయనే తెచ్చినావరా అప్పటి నుంచి. ఇక ఉండు, ఇక అత్తున నీ బలుగుతుంది. నాకేనా దొరికినవరా రాములుగా. టమాటాలన్నీ వలగొట్టిండు సందు పండ్ల బాడుకో. అరే నన్ను రాములన్నా అని పిలవపోతే నీ ముళ్ళేమన్నా పోతుందారా? ఆడు ఈ బల కొట్టే టమాటాలు పట్టుకపోయా. నువ్వు ఇట్లా టమాటాలు ఎత్తుకెత్తావా నాకేమేరికనే. ఇక్కడ ఉన్నావు కదా, నేను అంగట్లోకి పోదామని పిలిచిన. పోదాం. ఆంతో అట్టికి ఈ బల కొట్టించినావు, నేను అంగట్లోకి రానుపో. ఏంది రావా? రాను. రావా? ఆవుకి ముత్తరనే వదినకి చెప్తా టమాటాలు ఎత్తుకొచ్చినామని. అద్దురా నీకు దండం పెడతా. ఈడు టమాటాలు ఎత్తుకొచ్చినందుకు ఈ బల కొట్టిన కానీ ఈ విషయం మీ వదినకు తెలిస్తే ఏడబడితే ఆడ వాతలు పెడుతుందిరా. సరే చెప్పా మరి, అత్తావు కదా. అత్తరా అన్నం తిన్నాక పోదాం పో. సరే పా, రాకుంటే నేను మళ్ళీ అత్త ఇంటి పోకరా. పేనుకు పెత్తనం ఇస్తే నెత్తంతా బోడ బోడ చేసిందట. ఈ నడవ మనుషులు కూడా గట్లే తయారవుతురు. పొద్దుగా లేచి పని చేసేది పోయి అమ్మడం లాగా అంటారు. ఇది ఇప్పుడే లేచే, ఏమో యాల పొద్దుగల లేచి పని చేసినట్టు ఎత్తాంది గయ్యాల మొక్కబ్ది. ఏందే పని లేని దయం పని పెట్టుకొని కూర్చున్నట్టు నువ్వు గట్ల కూర్చున్నావు. ఇంకా బోర్లు వేసేది చెప్పానే, బోర్తో తేవా. ఇక నువ్వు చేసే పనికి 10 మందికి 5 కిలోలను పెట్టి వేపిస్తా. యువతలు వేసింది నువ్వే కదా, నువ్వే దోము. ఏంది నేను దోమల్లా? నీకు ఏం చేస్తా గంతాట కత్తుందే, కట్ల కోతున్నావా కల పోతున్నావా? నువ్వైతే తీరని పనులు ఏం చెత్తలేవు కదా, నువ్వు దోమతేంది? ఏమో పని కట్టుకొని నాకంట కడతాను. ఏందే మాటకు మాట మరవాడుకుంటా మీది కోతున్నావే. పొద్దుగా లేవో పని చేయవా, తినుకుంటావంటావా? ఇక ఎప్పుడు నేనే చేయాల పని, అప్పుడప్పుడు నువ్వు ఎత్తేయండి అని రెక్కలెక్కలన్నా ఏమంటే. ఏంది అమ్మా పొద్దుగాల లొల్లి పెట్టుకుంటారు? నీ పెళ్ళం ఇంట్లో పని చేయదాడ్రా, నౌకరు చేసి కాసులు రాసులు పోసినట్టు మాట్లాడుతుంది. నేనేం అట్లా అనలే, నువ్వు అన్ని లేనిపోని చెప్పకు. బోల్ దోము అన్నా, అలా తప్పున్నదా? తప్పు నీది కాదే నాది. నిన్ను ఎగులాడు నా కొడుకు చేసినా చూడు, నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. నువ్వు గిట్నే మాట్లాడితే మా అందే కొడతారు నిన్ను. ఏ ఊకోరే, ఏం లొల్లి పెట్టుకుంటారే? వాడకట్టుకు మనల్ని చూసి నవ్వుతారే. నేనే లొల్లి పెట్టలే, మీ అమ్మనే లొల్లి పెడతాంది. అట్టుకున్న దాన్ని మెసేజ్ లొల్లి పెట్టింది మీ అమ్మ. అరే కొడుక, ఇది ఎవరో చెప్తే అలాగే మర్రవాడుతుందిరా. దీని అయ్యవని పిలిపించి మాట్లాడదాం ఇవాళ. మీరేంది పిలిపించేది? నేనే పిలిపిస్తా మా అబ్బాయ్యను. అయ్యో అదేదో పెద్ద మనిషి అన్నందుకు నిజంగానే ఫోన్ చేస్తావానే? చేస్తా,
ముందుగా నీ పేరే చెప్తా చూడు. అలా బాపు ఇప్పుడు చెప్పింది బిడ్డ ఏంటి సంగతి అసలు ఎందుకు వస్తుంది మీకు ఈ లోలి మూల కన్నా జాగ కన్నా భూముల కాడ జాగ కాడ వచ్చిన మంచిగుండే ఆమె మరీ అభిమానం చేస్తుంది. పనంతా నాకు ఇచ్చి పెట్టి ఆమె మంచిగా అంటుంది. పని చేసి రెక్కలు ముక్కలు అవుతానే. నేను కట్టం చేసినప్పుడు నువ్వు చూసినవాయే నేను చెయ్యదు నీ మొగడు ఇంతెత్తాయిండా. అయినా నేను ఒక్కొక్క పనికి నీకు ఆసర అవుతున్నా కదా, ఎందుకు ఎగురుతున్నావు ఇంతగానం? గంత ఆసరయ్యేదానివే అయ్యేది ఉంటే అయినానికి కామడానికి కయ్యం ఎందుకు అవుతుంది? దానికంటే తెలియలేదు. మరి నీ తెలుగుకేమైంది? నేను పంట అంటే లేస్తా అంటది. అన్నతులో తీరుంటాయా? ఓరో శాతం అయితే ఓరో శాతం కాదు. చేసుకో నువ్వు. సాతరైందని నువ్వే గట్లా మాట్లాడితే సాతగాందని నేను పని చేయాలా? నన్ను కూర్చున్నట్టు నువ్వు చేస్తావా, నిన్ను కూర్చున్నట్టు నేను చేయాలా? చూసినావా మీ బిడ్డ ఎట్లా మాట్లాడుతుంది? శాతనైతే లేదని సపడేకుంటే తెల్లారుతుందా? షేరో పని చేసుకుంటే సంసారం వెళ్తుంది. ఏం తల్లుడు నువ్వేం మాట్లాడతలేవు? లొల్లు పెట్టుకోవద్దని నువ్వు చెప్పవా? నేనేం చెప్పాలా మావా? అత్త చెప్తే ఈనంది, ఆడబిడ్డ చెప్తే ఇంటదా అన్నట్టు వీళ్ళు నేను చెప్తే ఇంటరా మావా? ఇంటిలేరని ఇడిచిపెడతావా, సూతలేరని సాగొడతావా? పెళ్లి కాకముందు మా అక్కతో ఫోన్ లేవన్నావు, నేనే అన్ని వేసి పెడతా, నీకేం పని చెప్పి అన్నావు బావా. ఇప్పుడు ఏమైంది? నాకు అన్ని మాయరికే. ఏ ఊకోరా బామ్మారిది, నీకేం తెలుసా అని మాట్లాడుతున్నావు రా? అప్పటి సోకు అప్పటిదే, ఇప్పటి సోకు ఇప్పటిదే. అయినా పెళ్లి కాక ముందుకు 100 అంటావు, పెళ్ళైనాక అవి ఏమన్నా రూలారా? నీకు పెళ్ళి అయితే తెలుస్తుందిరా. ఇప్పుడు నీకేం తెలుస్తుంది? అవ్వవినా బువ్వ కానివి. నాకేం ఏర్పడతలేదు కానీ నువ్వు చక్కగా అయినాక మీ అందరం గింత దూరం ఎందుకు వద్దు బావా? అయిపోయి ఇప్పుడు చక్కగా లేకపోతే నేనేమన్నా వంకర్లు తిరుగుతానారా? నా గురించి నీకేమెరకరా? ఏమో బాగా మాట్లాడతాను, చెప్పవానా నీ కొడుకు మావా? ఇక బావా నన్ను ఏమన్నాను, మా బాబుని ఏమన్నా చెప్తానా? ఏ బోసిడి, ఎక్కువ మాట్లాడతాను, పన్ను పెడితే కూర్చో. వాడు అన్నదాల తప్పే ఉన్నది. ఏమో వారి మీద కురుకుతానా? పెళ్లి కాకముందు నువ్వు నాతో గట్టినే మాట్లాడినావు. గట్టినే మాట్లాడుతుంది. శర్రా బర్రెందో కొమ్మలకు బేరం కడుతుంది. దీని మాట ఇన్నోడు సంఖ నాకిపోతాడు. రావాలన్నా అంగడి పోదామంటివా అనే అగో వీళ్ళందరికీ వచ్చిర్రే. ఇక రాబెట్టి ఇక రేడ కూర్చో. ఇక మా వినయ్య నడుగురి దీని సంగతి రోజు చూస్తాడు. అది ఎట్లా మాట్లాడుతుందో ఎట్లా ఇంటుందో. చెప్పు పిల్లగా చెప్పు. నాకేమైనా భయమా? తప్పుంటే నన్ను అంటారు, లేకుంటే ఈమెను అంటారు. అయిపోయి చూసినావు అదినే మీ ముందు ఎట్లా మాట్లాడుతుంది, మీరు లేకముందు ఎట్లా మాట్లాడతా అనుకున్నావు? అది పెద్ద లేదు చిన్న లేదు, కుటుంబం అని తెగేసుకొని అత్రి. అప్పగింతల రోజు ఏం చెప్పిరు మీరు? గట్నే ఉన్నది ఇది ఇప్పుడు. అప్పగింతల రోజు నువ్వు ఎటువంటి మాటలు మాట్లాడినావు నాకు కూడా ఆదుకున్నది. నువ్వు కూడా యాద్ చేసుకో ఒకసారి. వదినే చీకటి అయితే మేము పోవాలి, కొంచెం చెప్పన కానీ పిల్లని జాగదోలు. అయిపోయినాయి వదిన, మా అన్ని సామాన్లు పెట్టించినాం వల్ల. అమ్మా కడపగాడు మీరు లేట్ అయ్యి మేము పోతాం, అక్కడ డీజే పెట్టుకున్నాం.
అయినమ్మా నా బిడ్డను గౌరవంగా పెంచుకున్నావు. నా బిడ్డ నీ బిడ్డ లెక్క అనుకో. తెలిసి తెలియక ఏమన్నా తప్పు ఎత్తికి క్షమించు. బాధపడకు, నీ బిడ్డను నా బిడ్డ లెక్క చూసుకుంటా. నీ ఇల్లోటి నా ఇల్లోటా? నాకు కూడా ఇంకెవరున్నారు వదినే. ఏం బాధపడుతున్నా? అక్క ఆగో, అప్పుడేమో నీ బిడ్డోటి నా బిడ్డోట అని మాట్లాడుతీవి. నిజంగానే నీ బిడ్డకి ఇట్లా అయితే నువ్వు ఊకుందువా? మీ అవేమైనా తక్కువ మాట్లాడినాదే? నా బిడ్డ ఎడ్డిది, నా బిడ్డకి ఏం తెలియదు, పాలను చూసి నీళ్ళు అంటది, నీళ్ళని చూసి కళ్ళు అంటది అన్నది. ఇప్పుడేమో ఇంత మాట్లాడబడుతుంది. అది కాదత్త, నాకు వరపూజ ఎప్పుడు బండి పెడతా అన్నారు. పెళ్ళి అయి సంవత్సరం అవుతుంది, ఇంకా మీరు బండి కొనిచ్చిరా? నోరు మూసుకొని చప్పడం ఉంటలేనా? ఏమో దాని మాటలు పట్టుకొని బాగా ఎగురుతారు. నేను అన్నంటే 100 అనొచ్చు. ఇక బండి పెడితే మా అక్కని ఎక్కించిన బాధలని తిరిగితే మా అక్క తిరగలేక తలకాయ కొట్టుకుంది. ఇప్పుడే ఆవతలేవు, బండి పెడితే భూమి ఆపోదు ఇక. ఆహా అట్టనా? పెండిలా సరిగ్గా అన్నబెడ తెలియలేదు కానీ బాగా మాట్లాడుతున్నావు. సగం మంది ముక్క దొరికితే సగం మంది పులుసు పోసుకొని వచ్చిర్రు. ముఖం ఏడ పెట్టుకోవాలని నోరు మూసుకొని వచ్చిన. మీ వాళ్ళు గంత అగడబడ్డోళ్ళని మాకేమెరక. 5 ఆటలు పోసినా కానీ ఏ మూలక రాకుండా చేసే మీ వాళ్ళు. గట్లని తెలితే ఓ మందనే కొత్తం. గిట్లా ఎత్తేసుకుంటూ పోతా అంటే తక్కువ కాదు, లొల్లి ఎక్కువ అవుతుంది. దీనికి ఏదైనా పరిష్కారం ఆలోచించాలి. మీరే ఏదో ఒకటి చెప్పాలి మామ, లేకపోతే మీ బిడ్డతోటి నెగురుడు నాతోటి కాదు. ఇగో బిడ్డ, ఎందుకు లొల్లి పెట్టుకుంటాను? అత్త బోల్లు అవుతే నువ్వు అడుగు, అత్త ఆగిలి ఉడితే నువ్వు అలుగుతాను. ఈ లొల్లి ఎందుకు? సరసగా పని చేసుకోకుండా. మీరు చెప్పుడు కదన్నా, దాన్ని చెప్పాను. మర్రబడకుండా అన్ని పనులు మంచిగా చేసుకుంటాను. నువ్వు మంచిగా ఉంటే నేను కూడా మంచిగా ఉంటా. ఇంకేంది, లొల్లి ఇల్లు లేకుండా మంచిగా ఉండూరి. మనం లొల్లి పెట్టుకుంటే మంది కలిసి అయిపోతాం. ఇక మేము పోయేస్తాం, ఇంటికాడ బర్రెలు ఉన్నాయి. అయ్యో, తినకుండానే పోతారా? తినిపోదు రాగుర్రి. పా మామ రాడి. ఏమైనా అన్న అంగడి పోదాం అంటే నీ అంగడి చల్లకుండా మళ్ళీ వచ్చి అంగడికి పోదాం పో. తెల్లారినట్టుంది కదా, నేను లేచిదాకా లేవది. గసడు కోడలు దొరికింది. అవ్వా బుజ్జి, ఓ బుజ్జి లేవే, నేను ఆకిలి ఉడతాను, వాళ్ళకు చదువుదా. ఏంద్రా రాములు, నువ్వు వాళ్ళకు చల్లుతున్నావు? నీ పెన్నం చల్లపోనారా? అదేనా చల్లుతుందమ్మా, దానికి అలుకు చల్లు రాదే. ఏంది దానికి అలుకు చల్లరాదా? రోజు చల్లుతుంది కాదురా. రోజు అలుకు చల్లేదు అది కాదే, నేనే ఆకిలి నుంచి అలుకు చల్లుతానా? ఎవరు లేవక ముందుకు చల్లి ఏం తెలవనట్టు పంటానా? ఏంది రోజు అలుకు చల్లేది నువ్వా? మరి ఎందుకురా నిన్న మీ అత్తగారైతే బాగా పొడిచినట్టు మాట్లాడావు? ఏ మా అత్తగారి ముంగట అట్లా మాట్లాడకపోతే నా ఇజ్జతమానం పోదానే, అందుకే అట్లా మాట్లాడినా. నువ్వు బాగా ఉర్రకే, ఎవరన్నా చూస్తే నా ఇజ్జతమానం పోతుంది. ఇంత చల్లి అత్తపో.
ஒரு కొడుక రోజు ఉడిచి చల్లేడిది నువ్వారా నేను నీ పెందం అనుకుంటున్నా కాదురా నీ సుఖమే నీ కోరుతున్నా నిన్ను వీడి నీ అవ్వ పొద్దుగాల లేస్తే చాలు ఏదో ఎత్తుకపోయినట్టు ఎగరం ఎగరం ఉరికత్తది. దీన్ని ఎత్తుకపోను తిన్న తిండిలా సగం దీనికే పోవట్టే. ఈ ఎత్త బతకాలే ఈ ఎన్నడు బలవాల మరిగా. ఏమైంది రావాలన్నా ఇటు పోతున్నావు? కళ్ళు నదరిత్తలేవా లేకపోతే కావాల్సుకొని అడుగుతాన వారా మూత కల్లోడా? లోట చేతిలో కనబడితే లేదురా. అయితే కానీ జల్లెత్తవా లేక ఆలస్యం అవుతుందా? నాకెట్లా తెలుస్తుందిరా నేను ఎప్పుడు వస్తానని? పేన పైన కత్తా ఏ అల్ల అవుతుందా? నిన్ను చూసినాక నాకు కూడా వచ్చినట్టు అవుతుంది. జల్లు రాగు అబ్బా నేను కూడా వస్తా ఆగు. ఏంద్రా నువ్వు దినం అధ్వానం అవుతావు? నన్ను చూస్తే నీకు వచ్చుడేంద్రా? ఏ నాకేమరికన్నా అదేమన్నా నాకు చెప్పొస్తాను ఏంది ఈ లోటు ఎక్కడో పాడైంది. సరే అత్త రారా, ఇది కుసకచ్చింది అవతల పట్టట్టున్నది. చెప్పను రా. ఏ ఆగన్నా లోట దొరుకుతలేదు. లోట లేని వచ్చి నేనేం చేయాలి? అబ్బా లోట తగ్గిదాలుగా నాది ఉన్నది కారా, రా చెరిసాగం చేసుకున్నాం. అవి నీ ఒక్కనికే సరిపోయేటట్లేవు, నాకెక్కడ సరిపోతాయి అన్న. వచ్చి ఎండ పెట్టుకోమంటావు ఏంది? లోట దొరికిందన్న నాకు నీళ్ళు పోస్తా. ఓరు వారి జామ్ చేయకుండా చెప్పను రారా, వచ్చినాక 100 రోజుల పనికి పోవాలి. అరే అన్న నేను కూడా వెళ్ళాల్సింది 100 రోజుల పనికి వద్దాం అనుకుంటాను అన్న. పోగా కేక్ వేసిపో నేను కూడా వస్తా. మా ఎత్త గాని ఈ లోటు వెనుకలాడు సాతగాలే గాని ఇంకా 100 రోజుల పనికి వచ్చి నువ్వేం చెప్తావురా? అబ్బా పని అయితే తీరిందావా. ఒకడంత చల్లబడతా అసలు ఏ ఎండ పలికి ఓడు ఇంకా ఎవరైతుంది మళ్ళా. కూర లేదా ఏం లేదా లేకుండా అయితే ఏదో ఒకటి తినాలి. లేకుంటే పోయిన కాడ గావరైందంటే ఓటి పోయి ఓట అవుతుంది. అసలే ఎండలు ఎట్లా కొట్టబట్టే. ఏంది తింటున్నావా? మీకు ఆ చిన్న పారయ్య పోతుంది. 100 రోజుల పనికి పోతున్నా, నా దగ్గర పార లేదు. అయ్యో పోషవ్వా, మేము కూడా ఇద్దరం వాళ్ళ మొగలం పనికి రాబడుతుంది. మాకు కూడా అక్కడ ఉంటది కదా పార, లేకుంటే ఇస్తుంటుంది. అవునా? ఎట్లా కావాలగా బిడ్డ మరి పార లేకపోతే పని నడవదాయే. నువ్వు రందిపడకు పోషవ్వా, అందరం ఒక దిక్కే పోతున్నాం కదా, సరి కొద్దిసేపు చేసుకుందాం పారాదు. సరే బిడ్డ, నీ కడుపు చల్లగా ఉండా. ఫోన్గా అయితే పిలుచుకుంటావా మరి? సరే పోషవ్వా, నువ్వైతే ఇంతంత చల్లబడి తయారుండు, ఎండలు బాగా కొడుతున్నాయి మరి. సరే సరే. ఏమైంది ఇంతసేపు అయినావు? ఒక్కరివేమైనవా లేకపోతే ఊరందరికి కావాలమైనవా? నేను పోతంటే శేఖర్ గారు కలిసిండే, ఆడి చేయబట్టే ఆలస్యమైంది. పోయిటోనివి చక్కగా నీసన్న నువ్వు పోక ఆ తోకను ఎందుకు తలిగేసుకుని పోయినావు? పోకపోతే ఎట్లుంటదే? తెల్లారులు ఎత్తే ముఖం చూసుకున్నట్టోళ్ళం, మనిషితోటి అక్కర్లేనట్టే మాట్లాడితేవేందే? నువ్వు ఇట్లా ముఖాలు చూసుకుంటా ఉంటే కడుపులు ఎండుతాయి మనకి. 100 రోజుల పనిపోయే యాలాయే, నువ్వు ఇంకా మొహం కడగకపోతుంది. ఎన్నడు తింటావు, ఎన్నడు తయారైతావు? ఇప్పుడు తిన్నుడు ఎందుకే తాబేలు మొఖం దానా? వచ్చినాక తింటాబా. అసలే ఎండలంతా ఇట్లా కొట్టబట్టే, తినకపోతే పానం గావరైతుంది. నాడు ఇంత ఎందుపా? అసలు నా గురించి ఏమనుకుంటానవా భాగ్యం? అట్టి అనుకుంటానవా? ఈ పెయ్యి ఒక్కరోజు కాదు 4 రోజులు తినక ఎండలో పని చేసినా ఈ పెయ్యికి ఏం కాదే. పోయి పని బట్టలు మంచినీళ్ళు పట్టుకురా పో.
పార పట్టుకోరాదు. పోషమ్మా, ఓ పోషమ్మా, దా పోదాం, ఆశం అవుతుంది. చెప్పరా అత్తన్న భాగ్యం. ఈ పాల పట్టుకపోచక్క. ఏంది ఈడాగినావు? ఊళ్ళో చేస్తావా పని? పని పోదాం. అయ్యో ఏడయ్యానో నాకు తెలియదానే, మా ఇళ్ళమే ఉరుకుల పడితేవి. గా శేఖర్ గారు పనికి వస్తా అన్నాడు, పనికి తీసుకుపోదామని ఆగిన. శేఖరు, ఓరు శేఖరు, ఏందిరా ఆడది జరిగినట్టు దద్ర పడితేవి? చెప్పండి పోదంతా. ఓ అన్న అత్తున్నా వచ్చినావానే అత్తున్నా తొందరనే వచ్చిండు. ఇవాళ మన మేటు ఇన్నదావు అన్నాడే. రారి మొదలుపెట్టు. ఏమిరో కొట్టి చంపుతావారా? ఇసుర పట్టుకున్నాడు సాత కాదు కానీ ఇంకా పనికొత్తా అంటానవా? కొద్దిగా అయితే కాలుకెత్తుగారా, ఎత్తే పోసి. భాగ్యం కట్ట కిందకోరే బిడ్డ మొగని విడిచిపెట్టచ్చిందట కదా, నిజమేనా? నిజమేనట పోషవ్వా. దాని మొగడు ఆయమన్నుడు కాదట. ఇంట్లో అంత మంచి పెళ్ళాన్ని పెట్టుకొని బందింట్లో కొంటి పోతే ఇడిచిపెట్టక ఇంకేం చేస్తుంది మరే? దాని మొగనికేంగే బంగారం అసంటి మనసు బాంది. మా చిన్న చెల్లె పెద్ద కొడుకేనేవాడు ఆ నల్లికుట్ట ఏం చేసిందో ఎల్లగొట్టిండు. ఆని గుణం నాకేమెరక, అది నాతో తిరిగిందేనాయే. అది ఎసుంటో నాకు తెలియదా? దాని మొగడే ఏదో చేసుంటాడు, అందుకే సంసారం ఇచ్చకపోయింది. పోరని పురుడప్పటి సంది చూస్తున్నా అడేసంటోడే నాకు తెలియదా? ఎగురుతున్నావు నువ్వు బాగా. తోకెరకతే నీకు. మొగలు లంగపల్లి చేస్తా ఉంటే ఏ పిల్లమైనా చూసుకుంటూ ఊకుంటుందా? నా అసుంటి దానైతే ఇంత ఎంట్రీని పోసి చంపుతుంటిని. ఆడేం సంసారం కాదు, అదేం ఆయమన్నది కాదు. అయినా గాళ్ళ గురించి మనకెందుకు, వచ్చిన పని చేసుకొని పోక కోసి ఎత్తే. దిగచ్చిండయ్యా దయగల్ల మహారాజు. నువ్వు చెప్పిన వాళ్ళే మేము వింటాం. ఇక నోరు మూసుకొని పని చేసుకో. ఏందే భాగ్యం పార గుంజుకోబడుతుంది? నా పార తీసుకొని వాళ్ళ దిక్కు మాట్లాడితే నా పార నీకెట్లిస్తేనే? మాటలు మాట్లాడినట్టు కాదు, పని కూడా చేసుకోవాలి. ఎవరి ఇసులు వాళ్ళు తెచ్చుకోవాలి, చేసుకో. నువ్వు ఎక్కుంటే నాకు తెచ్చుకోరాదా? ఇక ఎల్లకాలం నీ ఇసులతో చెప్తానే. ఎక్కువ ఎక్కువ తెలుస్తుంది. అగో ఏడుకోతా నువ్వు పని పెట్టి. అబ్బా దూపైతాందే, కొన్ని మంచిలు తాగత్తా. ఎప్పటికి లొల్లేనానే? ఓ రావులన్న ఆగే, నాకు కూడా దూపైతుంది. నేను వస్తున్నావు. ఈ ఎండకు పానమంతా నిలబడ్డట్టున్నదిరా, సాతనైతే లేదు. ఈ ఎండలు గింతకన్నా కొడితే నిర్వడక ఇంకేమవుతుంది అన్న. సరే కానీ అయిన పని ఉడగొట్టుకొని పోదాం.
నువ్వు పోరా నీ వెనకత్తపో. నీ అవ్వ ఎండలు గింతగానం కొడితే మనుషులు ఎట్లా బతుకుతారో ఏమో. నేనైతే కోసే పొరుగుతా. ఓయ్ లే, అత్తగారింటికి వచ్చిన కొత్త లెక్క మంచిగా వంటాను. పని కాడికి వచ్చి పంది లెక్క వంటడా ఎవడన్నా? లే నడువు, దబ్బ దబ్బ పని చేసుకొని ఇంటికోదాం. ఎండ ముదురుతాంది. నీ అవ్వ సత్తా అంటే కంట్లో వెళ్ళి పెట్టి చూస్తావేందే. పోదాంపా. ఇప్పటిదాకా మంచిగానే ఉండేవి కదా. కళ్ళు తిరుగుతానే. నాకు పానం అంత ఎట్లా అవుతుంది. ఇక నేను బతకటట్టు నేను. నాకేమో అవుతుంది. పండు, ఇప్పుడు నీకేమైందని బతక అంటున్నావు? ఎండకు నిలబడ్డావు అంతే, గదానికే బతక అంటున్నావు. ఏమైంది భాగ్యం? రాహుల్ గట్ల పడ్డాడు. ఏ ఎండకు గావరైనట్టుంది పోషవ్వా. అప్పుడు అన్నది మనసులో పెట్టుకోకు, నువ్వే ఏదన్నా ఒకటి చెయ్యి. నేనేం మనసులో పెట్టుకోను కానీ శేఖర్ నువ్వు పోయి నీళ్ళ డబ్బా చేయపోరా. పొద్దుగాల ఒక బుక్క చల్లబడి రా అని చెప్పిన, ఇన్నవా నా మాట? ఇంటి ఇట్లా కాకపోవు కదా. ఒక భాగ్యం ఏమో పట్టులు వస్తారే, నన్ను తీసుకుపోయేందుకు వస్తారు. నువ్వైతే పైలంగా ఉండే భాగ్యం. ఏ ఆగా, ఏం కాదు కానీ. ఓ పోసవా, నీళ్ళన్నీ అయిపోయినాయే, అప్పుడే తాగినాం. అగో భాగ్యం నీళ్లు కూడా అయిపోయినాయి అట్నే. అగో దేవుడు నన్ను రమ్మని పిలుస్తాడు. నువ్వు రంది పెట్టుకోకు. ఇక నేను పోతానా? ఏ ఊకే వర్రకు, ఏం కాదు కానీ. ఎండకు నిలబడితే గిట్నే అవుతుంది. ఈ ఎండకుండా గిట్టనే అవుతుంది కానీ దవాఖానకు తీసుకుపోదాంపా. నాతోడు కాదు. ఇగో గిట్లా కాదు కానీ పట్టురి లేవట్టురి, దవాఖాన తీసుకెళ్ళాం. పట్టురి లేవట్టురి, ఒక సైడ్ పట్టు, అటు పట్టు, ఒక సైడ్ పట్టు, పట్టురి. అయ్యా కడుపు అంతా పడి పెడుతుంది. కాలు రెక్కలన్నీ గుంజుతాయి. పానం అంతా గావరైతుంది. ఈ ఎండ పాడుగాను మనిషిని అట్టే కూర్చేసింది. నాది గట్టిపోయి అనుకున్నా కానీ ఉత్తపోయి అనుకోలే. ఇగో ఈ గ్లూకోజ్ నీళ్ళు తాగు, కడుపు లాసర్ ఉంటుంది. మంచిగా చెప్పిన, పనికోయేటప్పుడు ఇక్కడంత తినిపోతే కడుపులో ఆసరు ఉంటుంది అని చెప్తే విన్నావా? మరి అది ఎందుకు చెప్తాందో, ఎవరి కోసం చెప్తాందో అన్న ఆలోచన ఉన్నదా నీకేమన్నా? ఇప్పుడు చూడు, ఎండకు పోతే వడదెబ్బ తాకిందట. ఏదో ఆయన తీయరాదే. పానం గట్టిది అనుకున్నా కానీ గిట్ల అవుతుంది అనుకున్నానా? అయినా ఎప్పుడన్నా గిట్ల అయిందా అనే అన్నొద్దులు ఒక లెక్క ఉంటాయా? ఇప్పుడు వాతావరణం వల్ల బగ్గ మార్పు వచ్చింది. వానకాలం బగ్గ వానలు ఎట్లా కొడతాయో, చలికాలం బగ్గ చలి ఎట్లా పెడుతుందో, ఎండాకాలం కూడా బగ్గ ఎండలు కొడతాయి. మన జాగ్రత్తలు మనం ఉండాలి. పెళ్ళం మాటినపోతే మన పానానికే నష్టం అన్న మాట రుజువైంది. నీ మాట వినకుంటేనే గీరాక తెచ్చుకున్నా. ఈ కాడ నుంచి ఏం చేసినా ఎటువైనా నీ మాటనే ఇంటనే. అన్ని రోజులు ఎట్లున్నా మంచిదే గాని ఈ ఎండాకాలం జర జాగ్రత్తగా ఉండాలి. ఎండలు బాగా కొట్టేటట్టున్నాయి. ఇక నీ మాట వినకుంటా నీ ఉంటానా? వినకపోతే ఏమైందో నాకు తెలిసింది కదా. ఖచ్చితంగా ఇంట. ఆయన పెళ్ళం మాట ఇంటే మొగలికి మంచిదే కదా. బోర్లు పాడగాను బొగ్గులు ఉన్నట్టున్నాయి. తోమి తోమి చేతులు ఆతలు పడతానే తప్ప బోర్లు అయితే తెల్లగా అయితలేవు.
పడ్డ బర్రెను చెర్లేసి దోమినట్టు ఒక్క తీర దోమ వాడితే అయినా తెల్లగా అయితలేవు. ఏం చేయాలి? ఏడబడి చావాలి ఇక. ఓరు దేవుడా, గిదేంది గిట్లున్నది? దీన్ని తోముకొని వాడుకున్నాడు కంటే పాడేసి పండుకుని ఉన్నాయం. వదినే, ఓ వదినే, ఏం చేస్తున్నావు? అయ్యో మరిది, కళ్ళను కాకులు గిట్ట ఎత్తుకోపోయినాయా? చూసుకుంటేనే అడుగుతాను, తోమేది కనిపిస్తాంది కదా. అరే ఏంది వదినే, ఏదో అట్లా అయినందుకు నన్ను గిట్లనే పడుతుంది. నువ్వు గట్లా మాట్లాడినావు కాబట్టి నేను గిట్లా మాట్లాడినా మరిది. తప్పు పట్టుకోకు. అయితే మరి కానీ గిట్లా వచ్చినావు. రావణన్న కోసం వచ్చిన వదినే. నిన్న సినిమా ఇంటికాడ జామకాయలు తెంపుకొచ్చినట. నిజమక్క అడుగుదాని వచ్చిన. ఏంది జామకాయలు తెంపుకొచ్చిండా? మా సందుబానికి ఎప్పుడు మంది సొమ్మే కావాలి. ఓనాడు మందిలో గుంజి పంగలు వాయిదిస్తేనే మానవ వస్తుంది ఆ మనిషికి. అరే వదినే, రాములన్న అసలు ఉన్నాడు అల్లాడా ఇంట్లోకి యువతలకి వెళ్తున్నాడు. ఎటువైండు? ఇంట్లో ఏడున్నాడు మరిది. పాత పొక్కల పామ్స్ వచ్చినట్టు గల్లది వచ్చిండు, ఇంకే వెళ్తలేడు. ఇక గల్లకు పోయి ఏం రాయకేం చేస్తాడో తెలుస్తలేదు నాకు. బర్ల కొట్టం పోయి బాతుగుడ్లు ఎంకలాడతావు అన్నట్టు అల్ల పోయి ఏస్తాడు వదినే. అవతల కోత అడుగవచ్చు. ఈతలకు వచ్చిన అయితే అడుగు నీయేమో కాదా అని గాముచ్చని అడుగుదామని వచ్చిన. చెప్తే గానీ నువ్వైతే ఈ మాట ఎవరితో అనకు. అసలే మేమంటే మంది కాల్సు. ఈ సాకు పట్టుకొని సాటుపోయి మాటలు మాట్లాడతారు. ఉన్న ఇంట్లో ఉత్తమ వరిన మంచిదే గాని పరా ఇంట్లో పచ్చి పులుసు కూడా ఓరద్ర మొగడా అంటే ఈయనైనాడు నా మాట. ఏమున్నా మందిలో మాన తీసే పనులు చేస్తాడు, ఒక్కటాయి మన పని అయ్యాడు. ఓయ్, ఇంతసేపు ఏం చేస్తానా వాళ్ళ పుసుక్కున్న పన్న ఏంది మర్చిపోయి? పన్నుడు కాదే పూలొచ్చి అప్పటిసారి తిప్పలు పడతానా అత్తలేదు. ఇది బయటకు వెళ్ళాక నేను బయటకు వెళ్దామని చూస్తానే పూలొచ్చి ఎంత చల్లైంది అత్తలేదు. రానన్న పిల్లం కొరకు రందెందుకు అన్నట్టు ఇప్పుడు అది రాకపోతే మునిగిపోయేది ఏమున్నది? ఎల్లి యువతలకి ఎంతసేపు అంట వాళ్ళ ఇవాళ అత్తలేదని ఊకుంటే రేపటికి నిండి కుండండి అవుతుంది కడుపు. ఎప్పటికప్పుడు వెళ్ళదీయాలి. ఆగు ముత్తంత సేపు అత్త. అయితే ఎల్లలా కళ్ళనే వండిగా. ఏమైంది? బంకు పట్టు పట్టి రంకు మోగుతో ఉన్నట్టు అల్లనే వంటివి కదా ఇంతసేపు. వచ్చిందా మరే? ఏడొచ్చిందే పూలొచ్చి బాణవం తనకంగా తినికి తినికి తిప్పల పట్ట కూడా అత్తలేదే. తినికి తినికి తిప్పల పట్ట కూడా అత్తలేదే. మరి గంత చేసినా అత్తలేదంటే అగడబడ్డట్టే ఏం తిన్నావో అది అడ్డంపడి బయటికి రానిత్తలేదు. నీకు తెలియకుండా నేనేం తింటానే? నువ్వు తిన్నదే నేను తింటా. ఎప్పుడన్నా నేను ఇడిచిపెట్టి నేనేమన్నా తిన్నానే పూలొచ్చి? అవ్వో, సాటు పోయి తిని నేటికి వచ్చి నేనేం తినలేదని నో తెరిచి చూపించారు అక్కడ. నువ్వు నీ సంగతి నా తెలియదా? సీనోళ్ళు ఇంటికాడ జామకాయలు తెంపుకొచ్చినావట, నిజమేనా? ఏ ఊకోవే, మర్దలు మొగడు వచ్చి అదెడతంటే కోడలు వచ్చి కుంకుమ బొట్టు ఏడున్నదని అడిగిందట. నాకు ఇది రాక నేనెడతంటే నీ జామకాయలలో లేదే నేనెందుకు తెంపుకొత్తా? ఇయ్యాల కాకపోతే రేపటి వరకన్నా రాకపోతుందా? పోయి ముఖం కడుకోపో. ఎంతసేపు ఉంటావా పాసనోడితోని? నీ అవ్వ, నాకు ఇది రాక నేను దత్తంటే ముఖం కట్టుకోపో అంటానేందే? నాకు అది రాంది మనసు రేడ పడుతుంది.
అంటారు. ఈ లచ్చకని అడిగేస్తా. రావులన్నా మీ ఇంట్లో చింతపండు ఉందా అనే? అగో ఏంద్రో ఉంచుకున్న దానికి రందైతే చేసుకున్న దానికి ఇంకో రందట. నా బాధను నేను పడతా అంటే నీ బాధ ఏందిరా? అసలే నా కడుపు ఐసుగడ్డ లెక్క గట్టిగా ఉన్నది. అత్తలేదా నేను ఎడతాంటే నీకు చింతపండు కావన్నారా? మా బూలచ్చి ఉన్నది ఇత్తది అడుకోపో. బూలచక్క ఓ బూలచక్క, ఏంది రావన్నా? ఇంతంత చింతపండు ఉంటాయవా? చింతపండా? అయ్యో మొన్ననే మా రాములు చింతపండు షారు చేయమంటే చేసిన మొత్తం ఒడిచింది. అయ్యో లచ్చక్క ఈగంతున్నా మంచిదే, ఇంత ఈగంతనా? ఇంకా ముత్తమంతా కొంట పోయి ఎవల ముక్కలు పెడతావు? వాట ఉంటేనే గోటి కాకుండా ఎత్తారు ఒక్కొక్కరు. నువ్వేమో ఈగంత అని పడుతుంది. నేను తినడానికి అడుగుతాను లచ్చక్క. మా చిన్నోడు 2 రోజులు సంది దొడ్డిపోతలేడు, చింతపండు పెడితే పోతాడు కదా, అందుకే ఇంత తీయమంటన్నా. ఓహో గందుక నేను తినేతందుకు అనుకున్నా. చింతపండు పెడితే పోతారు నిజమే. ఇంత ఉన్నది పెట్టేమందం పట్టుక తాగు. ఇగో సరే లచ్చక్క నేను పోతా. ఇగో రవి ముద్ద ముద్ద పెట్టవు, నారలు తీసి పెట్టు, పిల్లగాడు కోసరి ఇస్తాడు సరేనా? సరే సరే పోయేద్దా. ఇది పెడితే అత్తది కావచ్చు, పెట్టే చూస్తా. రవి అగో గా ముత్తంత చింతపండు ఏం చేస్తావురా? అయితే రావులన్న మా చిన్నోడు దొడ్డుకోక 2 రోజులు అవుతుంది, చింతపండు పెడితే పోతున్నాడుగా, అందుకే బుల్లచక్ర అడకపోతాను చింతపండు. ఏందిరా రవిగా చింతపండు పెట్టుకుంటే దొడ్డికత్తదారా? చింతపండు పెట్టుకుంటే దొడ్డికత్తదారా? నీ అవ్వ నాకు ఈ విషయం తెలియదురా. ఎందుకే రావాలన్నా నీకు కూడా అత్తలేదా? నువ్వు ఇట్లా పెట్టుకుంటావు ఏంది? ఏ నేనెందుకు పెట్టుకుంటారా రవిగా? నేనేమన్నా చిన్న పోరగా నారా చింతపండు పెట్టుకునేందుకు? పురాతన అధ్వానం మాట్లాడతావేంద్రా? అయ్యో గిన్నెల ద్వారా ఉంది రావాలన్నా, పట్టి పట్టి అడుగుతున్నావా, నువ్వు ఇట్లా పెట్టుకుంటావని అడుగుతున్నా. అడిగినట్టే ఉన్నది నీ ముఖం. ఇక నువ్వు పోయి నీ కొడుకింత నువ్వు ఇంత పెట్టుకోపోర్రా చింతపండు. నా గోస నీకేం ఏర్పడుతుందిరా రవిగా? చింతపండు పెట్టుకుంటావా అని పేర్లు పెడతాను, గొడ్డల కామ అందుకొని కింద పెడితే కడుపు కప్పుపినట్టు ఉబ్బు. ఇక నేను పోయి చింతపండు పెట్టుకుంటా, కడుపు అంతా కుట్టున్నది. అమ్మా ఇంకెంతసేపు దోమతావు బంగారు పండ్లను? ఈయన గాంకున్న సందు పండ్లని చేపలు రాకినట్టు రాక్తాడు. దగ్గరకు వచ్చి చూసేదాకా మీది పక్క పండ్లు ఉన్నాయో లేవో తెలియదు కానీ వాటిని పట్టుకొని మురుతాడు. చెప్పన కడుకో, నేను మమతక్కల ఇంటికి పోయి 2 ఎల్లిగడ్డలు పట్టుకొస్తా. మా గడుపుతా తీయాలా? అదే ఇప్పుడు ముఖానికి వచ్చిందా తొందర? గేట్ వాళ్ళు బంద్ అయినట్టు లోపలనే ఉన్నదంటే ముఖం కడుపు అంటవేందే? నీ అవ్వ ఇంత మంచి ముచ్చట తెలిసినాక నాకు ఇయ్యక చింతపండు నానికి ఇస్తాను. తిన్నట్టు అవతలు పోతే ఇంకింత తినబుద్ధి అవుతుంది కానీ ఏడుదారా కుప్పలు ఉన్నాక ఏడో పోతుంది. చింతపండు అబ్బా ఇది చింతపండు ఏడబెట్టింది. అది రాకముందు తింటానన్న వెతుకుంటా.
ఈ 2 నారలు పెట్టుకుంటా ఎట్లా రాదో చూస్తా. పెట్టుడైతే అయింది యాచుడే యాచం ఇంకా పోతుందా అబ్బో వచ్చినట్టయితే అబ్బో అట్టది ఇంకా తీయాలా అదే మరిపోయింది. మా బూలచ్చి కాక ముందుకు రావాలి. ఏం ఏర్పడుతుంది అందరికి? ఉడుకుడుకు తింటారు, తడికేసుకొని అంటారు. అంగన్వాడి పని అయితే తెలుసు తాతకు. ఏమైందే పూలచ్చి? ఎవరేమన్నారు నిన్ను? అంగబెట్టి పని చేపియాలి, నిలబెట్టి నీళ్ళు తాగిపియాలంటారేమైందే? అనకపోతే ఏంది మరి? ఆ కుమారన్న రోజు తాగా చాలా భార్యను కొడతాడట. తన్నెటోడు ఎవరు లేక ఆడోళ్ళ మీదకి ఉరుకుతారు అంగలేని బాడుకావులు. నీకేం తీయరాదే, అది వదురుపోతుంది, ఆడు తాగిపోతాడు. ఇద్దరే మధ్యలో వినమనుకో మనం వీనికి వస్తుంది. అయితే మాయ గాని నువ్వేంది పొద్దులు పడ్డ పందున్నట్టు గట్లున్నావు ఏమైంది? ఏ నాకేమైందే? ఇదివరకు అంగవాడి ముఖం కడుక్కున్నా కదా, నడువంతా కట్టె దర్శకపోయింది. అట్లనే ఉన్నది. నీ కట్టె దర్శకపోవడేందో నీ కథ ఏందో నాకేం అర్థమైతలేదు. గెలిపాలి పొట్టు దిద్దుదా పప్పు తాంకెత్తా. నీ అవ్వ నా బాధ నేను పడతాంటే నీకు వెళ్ళిపోయి పొట్టు తీయను నానే. గది కూడా తీసుకుంటు తాత కదా, నేను తీసుకో. అట్టిగానే నిలబడ్డావు కదా, ఈ వెళ్ళిపోయి పొట్టు తీస్తే ఏమైతుంది? దా కుసా ఇట్లా అబ్బా నీ కొంప కాలిపోను. నన్ను చంపుతీవి కాదే. ఏంది ఏమో ముళ్ళ మీద కూర్చున్నట్టు చేస్తాను? గచ్చే కదా మంచి కూర్చుంటాయింది. నన్ను చంపే. ఈ ఎల్లిగడ్డల పొట్టు తిత్తే ఏం సావో గాని తీ అట. అబ్బా కొడుక వచ్చేటట్టే ఉన్నది. చింతపండు మాత్రం మంచిగా పని చేసింది. ఇక ఆగది దూరొచ్చి ఇక నాతోటి కాదే, నువ్వు వెళ్ళిపోయి తీసుకో. ఆగా అయ్యేదాకా ఉండమంటే కాకముందే ఉరుకుతాను. ఉంటే ఒడిచేదాకా. అబ్బా ఒడిసరాకు ఉందామనుకున్నా కానీ చెప్పనే వస్తుంది. పొట్టు తీసేరాక నీ ఉన్నాననుకో, నాకు ఈయన పులుసు గారేటట్టున్నది. ఆయన తొడిసేదాకా ఉండమంటే మా ఆయనమే పోతా అంటాను. అబ్బా
ఒత్తు వస్తుందంటే ఒడిచ రాకుండా పట్టవేంది నాతోడు కాదు నేను పోతా అబ్బా నేను పోతేనే అబ్బ పడుతుంది లేదు ఇచ్చిపెట్టే ఏమైంది ఒత్తు కత్తానని చెప్పి రాడవే పడ్డావు బూలొచ్చి పడితే పడ్డా కానీ పానం అయితే అలకగా అయిందే 3 రోజుల కూలెళ్ళింది అమ్మా అబ్బా కొడుక ఇంత తల్లైనా 2 రోజుల సంధి అంటే నువ్వు ఎవరిదాకా చెప్పింది దీని గురించా అతను లుంగిలో అయినావా పొద్దున్న నుంచి అత్తలేదు అని అన్నావు ఇప్పుడు ఎట్లా వచ్చింది నీకు ఇంతగానో అంత లుంగిల్ల పోయిండు అది కాదే బూలొచ్చి పొద్దున రవిగాడు మన ఇంటికి వచ్చింది కదా చింతపండు కొంటపోయి ఏం చేస్తావురా అంటే అన్న నా కొడుకు దొడ్డికి అత్తలేదు చింతపండు పెడితే అత్తదని అన్నాడే నాకు కూడా 2 రోజులే రాక అందుకే నేను కూడా చింతపండు నార పెట్టుకున్నా నీ తల్లి దెబ్బకు టమాటా వక్కలు కొత్తిమీర కళ్యామాకు ఆలుగడ్డ వక్కలకు నూక్కొచ్చిందే నీకున్నంత మస్తి నీకున్నంత తీట నీకున్నంత సోకు ఓడికి లేదురా సిగ్గులేని పాడుకో ఎందుకు ఇట్లా ఇజ్జత్ లేని పనులు చేస్తాను ఆయన 2 రోజులు అది రాకుండా ఉండేటట్టు అంతగానం ఏం తిన్నావు నువ్వు అది ఏం జరిగింది చెప్పాను నానే అశోక్ గారు నేను అరే బామ్మార్ది 7 కాయలు ఉన్నాయి నీకు 2 ఇస్తాను తీసుకో అగో నీకు 2 నాకు 5రా గట్టి ఎట్లుంటది బావా అంటే నేను చెట్టు ఎక్కి తెంపలేదారా తెంపితే కింద నేరలేదా నేను చెట్టు మీదకి వెళ్ళి పడితే సగం లేదు ఏం లేదు 2 తీసుకో అరే నేను నీ భావన కదా దా మాత్రం ఓడ్చుకోవారా కాదు నేను నీ బాంబర్ని నువ్వు ఓడ్చుకుంటేది మరి నువ్వు చిన్నోనివిరా 2 తినాలే నేను పెద్దోని కాబట్టి 5 తింటా తీసుకో ఏం కాదు పో ఇంకో తప్ప పోయినప్పుడు ఎక్కువ ఇస్తా బావా నోళ్ళు మింగి ఇత్తులు సత్తవు లేకుండా అరగగా గీత్తులు నన్ను ఏం చెప్తాయిరా పెద్ద రెగ్గ ఇత్తులే మింగిన గీత్తులు నాకు లెక్కన తట్టువాళ్ళ బార్కా ఉత్తుడు రేపు ఎక్కపోతే ఏర్పడుతుంది నేను అది జరిగింది బూలొచ్చి నీ ఆగడబడ్డ మొలదారం దేంపా రోజుకు 2 జామకాయలు తింటే నేను అద్దంటానా ఇంటికి తీసుకొస్తా నేను ఏడ తింటానా అని ఆమె ఇత్తులు మింగచ్చినావా వినయ్ చెప్తే నేను నమ్మనలేదు నిన్ను వాసన గుడ్డు ఎట్లా మా బూలొచ్చి విండది నేనన్నా విండుకుంటా